శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జూన్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి సుముహూర్తాలు ఎప్పుడు ఏ తిథిలో ఉన్నాయి, తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కటి కూడా పంచాంగం అనుసరించి ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మనకి జూన్ నెలలో వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మే నెలలో వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ శుభముహూర్త తేదీలు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మే నెలలో వచ్చేటువంటి పండుగలు మే క్యాలెండర్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. మనకి జూన్ నెలలో 25వ తేదీ వరకు జ్యేష్ఠ మాసం అయితే ఉందండి. 26వ తేదీ నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా జూన్ 10వ తేదీ నుండి మనకి గురుమూఢమి అనేది కూడా ప్రారంభమవుతుందండి. ఆల్మోస్ట్ జూన్ నెలలో ఒక 20 డేస్ వరకు మనకి మూఢం అయితే ఉంటుందండి. ఇంకా మూఢం ఉంటుంది. మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో వివాహానికి కానీ ముహూర్తాలు అయితే చేరండి, అంటే పెళ్ళిళ్ళు అనేవి చేరు ఆషాఢ మాసంలో. ఇంకా ఈ మూడో సమయంలో కూడా గృహప్రవేశం కానీ, గృహ ఆరంభం కానీ, అలాంటి పనులైతే ఎలాంటి శుభకార్యాలైనా కానీ ఈ మూడో సమయంలో అయితే చేరండి. అలాగే ఆషాఢ మాసంలో కూడా ఎటువంటి వివాహం అనేది కూడా చేరు. ఈ గురుమూఢం ఉన్న సమయంలో సొంత ఇంటికి సంబంధించి ఏ పనులు అయితే చేరండి. అద్దె ఇల్లు అయితే మారొచ్చండి, సొంత ఇంటికి సంబంధించి ఏ పనులు అయితే చేరు. ఇంకా కాబట్టి ఈ జూన్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి సుముహూర్తాలు అయితే తక్కువగా ఉన్నాయండి. కానీ జూన్ 10వ తేదీ లోపలైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏవే తేదీలో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. అంటే మనకి జూన్ 10వ తేదీ నుండి మనకి మూడాలు అనేది ప్రారంభమవుతుంది. ఇంకా 26వ తేదీ నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మూడాల సమయంలో అంటే ఇక్కడ మొత్తం ఒక 20 డేస్ అయితే జూన్ నెలలో ఉంటుందండి. ఈ 20 రోజుల్లో మనకి ఎలాంటి సొంత గృహానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టారు, అంటే శుభకార్యాలు అనేది చేపట్టారండి. ఇంకా ఈ 10వ తారీఖు లోపు మనకి గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, లేదా అద్దె ఇల్లు మారడానికి కానీ ఏమేమి రోజులు అనుకూలంగా ఉన్నాయో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. జూన్ 1 ఆదివారము, తిథి వచ్చి షష్ఠి తిథి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దెలు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నేను ఇక్కడ తెలియచేసేవన్నీ ఏంటంటే అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి నామజన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. నేను ఓన్లీ ఈ తేదీలు అయితే మంచిగా ఉన్నాయి, వీటిలో మీకు అనుకూలంగా ఉందా లేదా చూసుకోమని నేనైతే తెలియజేస్తానండి. మీరు అక్కడ దగ్గరలో ఉన్న పండితులను అనుసరించి మీకు అనువైన తేదీని, ముహూర్తాన్ని అయితే పెట్టుకోండి. శుభముహూర్తాన్ని జూన్ 2 సోమవారం, సప్తమి తిథి, మఘ నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 4 బుధవారం, నవమి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూన్ 5 దశమి తిథి, గురువారము, దశమి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి సుముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 6 శుక్రవారం, ఏకాదశి తిథి, హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 7 శనివారము, ద్వాదశి తిథి, చిత్త నక్షత్రము. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 8 ఆదివారం, ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నేను ఇంకా మనకి జూన్ 9 అయితే ఏమీ లేదు. జూన్ 10 నుండి మనకి గురుమూఢం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా మనకైతే ఈ కొన్ని తేదీలు అయితేనే మనకి జూన్ నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి మనకైతే మంచి రోజులు అయితే ఉన్నాయండి. అవేమిటో మళ్ళీ ఒకసారి తెలియచేస్తాను. ఓన్లీ తేదీలు జూన్ 1, జూన్ 2,
జూన్ 4, జూన్ 5, జూన్ 6, జూన్ 7, జూన్ 8. మొత్తం 7 రోజులైతే మనకి ఈ అనుకూలంగా అయితే ఉందండి. మీరు ఇంకా మీ దగ్గరలో ఉన్న పండితులను అనుసరించి మీరైతే వాటికి శుభముహూర్తాలు అయితే పెట్టుకోండి. ఓకే అండి, ఈ జూన్లో వచ్చేటువంటి గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.